వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం చేశారు. గత 5 ఏళ్లుగా ఒక సర్పంచ్, వార్డు మెంబరు, ఒక పంచాయతీ, ఒక పాలకవర్గం ఏ అభివృద్ధి కార్యక్రమమైనా వాళ్ళు దాటిపోకుండా ప్రతి చోట కూడా జరుగుతూనే వస్తున్నాయి. కొన్ని డిస్టర్బెన్స్లు ఎంత మందిని 100% చేయగలిగే అజాత శత్రువులు ఎవరు ఉండవు. రెండూ ఉంటాయి, ప్లస్ మైనస్ అనేవి పాలకవర్గం అయినా ఉంటాయి, రేపటి నుంచి వచ్చే స్పెషల్ ఆఫీస్ అయినా ఉంటాయి. ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినందుకు మన మధ్యలో ఉన్నటువంటి సెక్రటరీ మేడం గారికి, నాతో పాటు పాలకవర్గంగా నియమించబడినటువంటి వార్డు మెంబర్లు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నా రక్త సంబంధికులు, తోబుట్టలేనటువంటి వారు, నా యొక్క శ్రేయస్సును, నా యొక్క మంచి కాంక్షించేటువంటి ప్రతి ఒక్కరూ, సచివాలయం స్టాఫ్, మా యొక్క ఇప్పటి వరకు ఉన్నటువంటి మా పంచాయతీ స్వీపర్ స్టాఫ్ కూడా నా యొక్క నమస్కారాలు. మరి దైవాధీనమని అనుకోవాలి, దేవుని చిత్త ప్రకారమే మరి నేనైతే వచ్చానని అనుకుంటున్నాను. వాస్తవంగా చదివింది సోషల్ సబ్జెక్ట్ అయినా కానీ చదివిన దానికి ప్రాక్టికల్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయని నా లైఫ్ లో నేను తెలుసుకున్నాను. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నన్ను ఇక్కడ ఈ ప్లేస్ లో నిలవబెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడని అనుకుంటాను. దేవుడిచ్చిన అవకాశము. తర్వాత నాకు సపోర్ట్ చేసింది మా సార్. అందులో ఏ అభ్యంతరము లేదు. ఎందుకంటే నేను వాస్తవంగా అయితే ఎన్నో మీటింగ్లు ఉన్నాయి, కానీ ఇది నా లాస్ట్ మీటింగ్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను. మనకెందుకు ఈ గొడవలు, ఈ పాలిటిక్స్ అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. నేను ఎప్పుడు ఇలా బయటకు వచ్చిన దాన్ని కాదు. పేరుకి మా డాడీ పోలీస్ గా ఉన్నప్పటికీ కూడా మాకు ఇటువంటి నాలెడ్జ్ తక్కువ, మాట్లాడే విధానం కూడా తెలీదు అని అన్నారు. తను చాలా గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహించారు. తన వల్లే నేను ఇక్కడికి రావడం, స్టెప్ 1 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా సహకరించారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకా వార్డ్ మెంబర్లు కానీ. వాస్తవంగా నాకు కానీ మా సార్ కానీ అనుభవం లేదు, ఏమీ లేదు. భయం వేస్తుండేది ఫస్ట్ లో. ఏం లేదు, ఏం తెలివి అంటే సబ్జెక్ట్ ఉన్నా కానీ ఈ ఊరి సంగతులు నాకు తెలీదు. తను కూడా నాకంటే కూడా మా సార్ అయితే చాలా స్లోగా మాట్లాడతాడు, మౌన వస్తుంది. నేనే కొంచెం గొడవగా మాట్లాడుతుంటా. సరే, ఏది ఏమైనప్పటికీ అందరు యాక్సెప్ట్ చేశారు. మీ అందరి సహకారమే నన్ను ఇప్పుడు ఈ పదవి విరమణ చేసుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. మేము వచ్చినప్పటి నుంచి ఇంకా మీతో ఎవరితోనైనా గ్రామస్తులతో కానీ, ఇంకా స్వీపర్స్ కానీ, సచివాలయం స్టాఫ్ కానీ, మా పాలక వర్గంతో కానీ, గ్రామ పెద్దలతో ఎవరితో ఏదైనా నేను కానీ మా సార్ కానీ ఏదైనా చాలా వరకు మాట్లాడి ఉండము. ఏదైనా మాటల్లో పరంగా మీ పట్ల ఏదైనా దురుసుగా ప్రవర్తించినట్లయితే దయతో మన్నించండి. మీ కుటుంబంలో ఒక కూతుర్ని అనుకోండి, చెల్లెల్ని అనుకోండి. స్వీపర్స్ కి శాలరీస్ ఇవ్వాలి అని చెప్పాడు. నాకేం ఇబ్బంది లేదు మేడం. నాకైతే వాస్తవంగా వాళ్ళ అంటే ఒక మాట చెప్పుకోకూడదు కానీ అందరూ నా వాళ్ళే. నా కరోనా టైంలో అందరికంటే కూడా ఎక్కువ కృషి చేసింది వాళ్ళే. వాళ్ళు ఉండబట్టే ఊరి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉన్నారు, అది మాత్రం వాస్తవమే. చెప్పుకోవడానికి ఏంది, మా కాలువలు తీయలేదు, మాది క్లీన్ చేయలేదు అనుకుంటాం కానీ స్టాఫ్ తక్కువగా ఉన్నందువల్ల అవి ఇన్ టైంలో ఒక్కసారి చేయలేకపోయాము ఇప్పటి వరకు అయితే. అందుకు ఒకవేళ మా పొరపాటు ఉంటే క్షమించండి. ఎక్కువగా మా ఆఫీస్ నుంచి వచ్చే ఫస్ట్ కంప్లైంట్ మేడం, ఆ స్వీపర్స్ కి మాత్రం శాలరీస్ పెట్టండి. ఎందుకంటే ఆర్థికంగా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ అన్ని చెప్పుకున్నా గానీ ఇక నెక్స్ట్ టైం మేము కూడా ఒక పరాయి వాళ్ళు మేము సభాముఖంగా చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇన్ఛార్జిగా ఉన్నాను, నేను ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతానని మా దుర్గా మేడం అనుకోకుండా బాధ్యతగా స్వీకరిస్తారని. ఇంకా ప్రాబ్లమ్స్ అంటూ మా ఊరికి సంబంధించి తెలియదు ఏం లేదు. సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నా. వచ్చిన మీ అందరికి నా ఆతిథ్యాన్ని స్వీకరించి
వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి దాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా యొక్క సెలవు తెలుసు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చాట్ల విజయవీణ. నేను మాది రావణతుల గ్రామము, కోర్స్పాడు మండలము, ప్రకాశం జిల్లా. నేను 2021 సంవత్సరంలో సర్పంచ్ పదవిని తీసుకున్నాను. ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. వాటిల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో మంచి పనుల్లో ఒకటి గొప్పది ఏమిటంటే, మా గ్రామానికి హై స్కూల్కి వెళ్ళే దారిలో శ్మశాన వాటిక ఉంది. అది వాస్తవానికి ఒక వాల్ అనేది లేదు, దానికి కాంపౌండ్ అనేది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అటు సైడ్ పొలాలు వేసుకునేటువంటి పెద్దలు ఎవరైనా కానీ వెళ్తూ వాటన్నిటిని చూస్తూ వెళ్ళాల్సిందే. ఎంతోమంది ఆడపిల్లలు ముఖ్యంగా ఎంతో ఇబ్బందులు గురయ్యారు. అది నా లైఫ్లో మా ఇరుగు పొరుగు వారు పరిచయస్తులు కూడా నాకు ఎన్నో విషయాలు చెప్పారు. మా 5 సంవత్సరాల కాలంలో మేము ఆలోచించిన నిర్ణయం ఏంటంటే, ఆ శ్మశానాలు అనేవి ఈ ప్రజలకు కనపడకుండా భయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక వాళ్ళను నిర్మించడం జరిగింది. మరలా ఈ గ్రామంలో నీటి అవసరత ఎంతో ఉంది. దానికి సంబంధించి జలజీవన్ మిషన్ కింద ఒక ట్యాంక్ని ఏర్పాటు చేశాము. మరలా ఇవే కాదు కానీ మా హయాంలో నేను సర్పంచ్గా పదవిని తీసుకున్న టైం కానించి ఎన్నో సీసీ రోడ్లు వేసాము, కాలువలు కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మేము వచ్చిన 2021 సంవత్సరంలో స్టార్టింగ్లోనే మాకు కోవిడ్ అనేది పెద్ద సమస్య వచ్చింది. అయినప్పటికీ గ్రామస్తుల సహకారము, ఎన్ఆర్ఐలు, మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరిన వారు, వారి యొక్క సలహాలు, సూచనలు, ఆర్థిక పరంగా ఎన్నో విషయాలు కూడా మాకు నేర్పించారు. వారందరి సహకారం, మాకున్నటువంటి పరిచయస్తులు చేసినటువంటి గొప్ప సహకారం ద్వారా ఈ 5 సంవత్సరాల పాలన విజయవంతంగా జరిగిస్తూ వచ్చాము. మా వార్డు మెంబర్లు కూడా మాకు ఎంతగానో సహకరిస్తూ వచ్చారు. ఈ గ్రామ పెద్దలైతేనేమి, మా కుటుంబస్తులైతేనేమి గ్రామ అభివృద్ధికి చాలా సంతోషంగా ముందంజలో వేస్తూ వచ్చారు. దానికి నేను ఎంతగానో ఈ గ్రామానికి రుణపడి ఉంటాను. భవిష్యత్తులో నా పరంగా, నా కుటుంబం పరంగా ఏ మంచి చేయడానికైనా మేము సంసిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి చాలా వందనాలు. వచ్చినటువంటి నా 5 సంవత్సరాల పాలన వచ్చిన ప్రతి సమస్యను కూడా తీర్చుకోవడానికి నాకు ఇచ్చిన ఛాయాశక్తులను బట్టి, అందరి సహకారాన్ని బట్టి ఎంతో కృతజ్ఞరాలనై ఉన్నాను. ఎంతో సంతోషంగా ఈ పదవిని అనుగ్రహించి సంతోషంతోనే ఈ పదవిని ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు.